నమస్తే, నేను మీ కేఎస్ నాయుడు. నేను సైతం ప్రశ్నిస్తా యూట్యూబ్ ఛానల్ స్వాగతం. మొదటిగా నేను ఈ వీడియో చేస్తున్నది అందరి కోసం కాదు. కొంతమంది ఎవరైతే స్త్రీల మీద కానీ పురుషుల మీద కానీ వ్యక్తిగతంగా హేళన చేస్తూ తక్కువ చేసి మాట్లాడేటటువంటి సోదరిమణులందరికీ మొదటిగా నన్ను క్షమించండి. ఒక ఆడబిడ్డ లేదా ఒక ఆడపిల్లని, ఒక స్త్రీని ఇలా మాట్లాడడం, ఒక స్త్రీ ఇంకో స్త్రీ గురించి మాట్లాడడం కరెక్ట్ కాదు. ఏదైనా రాజకీయంగా మాట్లాడాలి అనుకుంటే రాజకీయమైనటువంటి స్టేట్మెంట్లు మాట్లాడుకోవచ్చు, తప్పే లేదు. కానీ ఒక వ్యక్తిని క్యారెక్టర్ అసాసియేట్ చేసే విధంగా హేళన చేస్తూ వ్యంగ్యంగా మాట్లాడమని ఎవరు చెప్పారు? గౌరవప్రదంగా మాట్లాడచ్చు. నీకు ఇష్టం లేదు, రోజా అని పిలువు, అంతే తప్ప ఏమే రోజా మళ్ళా వచ్చిన ఎగేసుకోనా, ఏంది ఇది? మామూలుగా మీ మాట తీరు అంతేనా? మీరు నేర్చుకున్నటువంటి పద్ధతులు అవేనా? మీరు చాలా పద్ధతిగా మాట్లాడతారే, మిగతా వాళ్ళతో ఎంత హుందాగా మాట్లాడతారు. మరి రోజా విషయంలోకి వచ్చేసరికి ఎందుకంత వెటకారం వస్తుంది? వెటకారం మీకు అలవాట? అమ్మా పులిసేత, నువ్వు ఎన్ని సినిమాలు యాక్ట్ చేసి ఉంటావు? ఎంతమంది అగ్రనాయకులతో యాక్ట్ చేసి ఉంటావు? ఇండస్ట్రీలో మీకు ఎంత అనుభవం ఉండొచ్చు? మీ స్థాయి ఏంటి? అదే రోజా ఎంతమంది అగ్ర హీరోలతో నటించి ఉంటుంది? ఎన్ని సినిమాలు చేసి ఉంటుంది? ఎమ్మెల్యేగా పోటీ చేసింది, మినిస్ట్రీ కూడా అయింది. కనీసం ఒక సాటి మహిళ అనేటువంటి గౌరవం కూడా మీకు లేదమ్మా పులిసేత. ఏంది మే రోజక్క మళ్ళీ వచ్చినావా ఎగేసుకోనే అని అంటావు. ఆ హావభావాలేంటి? వయసు కన్నా విలువని మీకు, నీకంటే పెద్దది అక్కన్న ఉండొచ్చు, అమ్మతో సరి సమానం. మరి మీ విఘ్నతకే వదిలేస్తున్నా పులిసేత. చలనచిత్ర పరిశ్రమలకు గౌరవం అనేది ఉంటుందనుకుంటున్నా. మీలాంటి ఆర్టిస్టులకి ఉంటుందని అనుకుంటున్నా. మరి ఇంత జుగుప్సాకరమైనటువంటి హేళనగా మిమ్మల్ని చేయలేరా? మిమ్మల్ని అంటే ఎంత ఉంటుందా? ఒక వ్యక్తిని కించపరచడం, హేళనగా మాట్లాడడం, వ్యంగ్యంగా మాట్లాడడం కూడా చట్టపరం నేరము. గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ.